మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ వైద్యుని సలహా మేరకు మందులను క్రమం తప్పకుండా వాడాలని టీడీపీ ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి హెల్త్ అవేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణం మోడర్న్ కాలేజ్ వద్ద గల న్యూ లైఫ్ షాలోమ్ బాపిస్ట్ చర్చ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ మరియు హెల్త్ అవేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి హెల్త్ అవేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తెలుగు జాతిని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందేలా చేసిన తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలుగు జాతికే గర్వకారణమైన వ్యక్తి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ కెవి సత్యనారాయణ, ఇషాదీప్తి సుమారు 600 మంది రోగులను పరీక్షించి వారికి నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజన్ హాస్పిటల్ సిబ్బంది, పాస్టర్ కూరెళ్ల సూర్యప్రకాశం, అలై వనం ఉపేంద్రనాథ్, నాగమణి, శ్యామల, నేదూరి శేషగిరి, ఈతా ప్రసాద్, కొయ్య బంగారుబాబు, బుల్లబ్బులు, యాగా రాంబాబు, ధూళి ప్రభాకర్, యాగా దుర్గారావు, దండుబోయిన త్రిమూర్తులు, నక్క చంద్రరావు పాల్గొన్నారు. ప్రసాద్ జీ, నేదునూరి శ్రీనివాసరావు, నేదునూరి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మాతో పాటు విజన్ హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది డాక్టర్లు వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించారు. అప్రమాలజీ కానివ్వండి, ఆర్థోపెడిషన్, అలా కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి విజన్ మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చి వారి యొక్క సేవలను ఇక్కడ మాతో పాటు ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మహిళా ఆరోగ్య దినం. ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి బాధ్యతల్ని గుర్తెరిగి గుర్తు చేసి వారి జీవితాలను పణంగా పెట్టి మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే కుటుంబంలో ఎవరైనా సరే మహిళలు వారు తిన్న తర్వాత అన్నది కాకుండా ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత వారు తింటూ ఉంటారు. అది రివర్స్ అనమాట. సాధారణంగా గృహిణులు అందరూ కూడా వండుకుని ముందు వాళ్ళు తినేసి తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలి. కానీ అమ్మతనంతో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత అప్పుడు ఆవిడ తింటుంది. ఉంటే తింటుంది, లేకపోతే లేదు. ఈ విధంగా కొంతమంది డబ్బున్న వాళ్ళు వేరు, కానీ చాలా వరకు పేదవారి ఇంట్లో జరిగేవి ఇవే. అంచేత ఆరోగ్యాన్ని ఎక్కువగా ఆడవాళ్ళు పాడు చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు బహిష్ట సమయంలో కూడా ఎక్కువ మంది సిగ్గుపడుతూ వారికి ఉన్న సమస్యలను డాక్టర్కి చెప్పుకోలేకపోవడం కూడా ఒక ఈ వ్యాధులు ప్రబలడానికి కారణం. ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరం ఆడవారికి. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సిగ్గుపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ని దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ప్రతి విషయం తెలుసుకుని మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మహిళా మనందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.